అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ సెక్రటరీస్ అంటే స్పెషల్ సిఎస్, జిఎస్డబ్ల్యూఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి అండ్ స్పెషల్ సిఎస్ ఫైనాన్స్, ఇతర ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా, కలెక్టర్స్ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే 1వ తారీఖు నుండి పెన్షన్స్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే దాని గురించి. సో దాంట్లో మనకి బేసిక్గా ఎంటైర్ డేటాని 2 భాగాలుగా చేస్తున్నారు. డోర్ టు డోర్ ఇవ్వాల్సినటువంటి పెన్షనర్స్ ఎవరు, తర్వాత డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు. ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి ఆ లాగిన్లోకి వెళ్తుంది. ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఏవైతే 4 కేటగిరీలో ఉన్నవి, ఇప్పటికే మొన్న లాస్ట్ మంత్లో కూడా మనం ఆ 4 కేటగిరీస్ కూడా సుమారుగా అది ఒక 28,000+ అనేటువంటి ఉన్నారు. సో అంటే డిజేబుల్డ్ కేటగిరీ, తర్వాత మనకి సికేడి ఉంటారు, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా డిఫరెంట్ హెల్త్ సీరియస్ ఎయిల్మెంట్స్ ద్వారా వచ్చేటువంటి పెన్షనర్స్ ఉంటారు, సైనిక్ వెల్ఫేర్కి సంబంధించిన విడోస్ ఉంటారు. ఆ లిస్ట్ వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ అనేటువంటిది మనం ఇచ్చాం. సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్టంలోనే వస్తుంది. వాళ్ళందరికీ కూడా 30వ తారీఖున అమౌంట్ అనేది డ్రా చేసుకొని 1వ తారీఖున టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళందరికీ కూడా డీబీటీ ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి డేటా ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఉదయం 8:30 నుండి 10:30 మధ్యలో ఆ డేటాను తీసుకొని దాని అంతటికీ కూడా డీబీటీ మోడ్లో ట్రాన్స్ఫర్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో 3వ తారీఖున ఏవైతే డీబీటీ మోడ్లో సక్సెస్ ఏవైతే కావో, ఒకవేళ కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే వాళ్ళ లిస్టుని సపరేట్గా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వాళ్ళని కూడా వాట్ ఎవర్ అది 1%, 2% అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. వాటన్నిటికీ కూడా మళ్ళీ తిరిగి ఇందాక ఏ బెనిఫిషరీస్కి అయితే డోర్ టు డోర్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి వెంటనే మళ్ళీ అగైన్ ఆధార్ మ్యాపింగ్, ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇదంతా చేయలేం కాబట్టి వాళ్ళకి వెళ్ళి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా 2 మోడ్స్. బేసిక్గా ఒకటి డీబీటీ మోడ్లో అనేటువంటి ఇచ్చేది మెజారిటీ. తర్వాత మనకి నడవలేని పరిస్థితుల్లో ఉండి వీల్ చైర్లోనే ఉండి, తర్వాత హెల్త్ కండిషన్స్ ఉండి, తర్వాత ఆల్ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దానికి ఎలాగ సెపరేట్ లిస్ట్ అనేటువంటి సిస్టమ్ జనరేట్ చేస్తుంది. వారికి డోర్ టు డోర్ అనేటువంటి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇన్స్ట్రక్షను ఒకసారి పద్ధతిగా ప్రాపర్గా ప్రజలందరికీ కూడా మీ ద్వారా అనేటువంటిది వెళ్తే ఆ రోజు మళ్ళీ వచ్చి సెక్రటేరియట్లో పెద్ద క్యూస్ అనేటువంటి ఫామ్ అయిపోయి మాకు వెంటనే మార్నింగే వచ్చేసి అలాంటివి ఏమీ లేకుండా, సో ఎవరు కూడా సెక్రటేరియట్కి రావాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో మీ దగ్గరికి మేము రావాల్సిన కేటగిరీ మా దగ్గర లిస్ట్ వస్తుంది. సో డైరెక్ట్గా బ్యాంకులో వేయాల్సిన దానికి కూడా ఒక లిస్ట్ వస్తుంది. తర్వాత బ్యాంకులో వచ్చాక వాళ్ళని ఎలా డ్రా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, దానికి కూడా బీసీ సిస్టమ్ ఉంది. సో బిజినెస్ కరెస్పాండెంట్స్ అని చెప్పి వాళ్ళని యాక్టివేట్ అనేటువంటి చేయడం జరుగుతుంది బీసీ సిస్టమ్. ఆర్ అదర్వైజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్లో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు నియరెస్ట్ బ్యాంకుకి పంపించి డ్రా చేసుకోవడము, యూపీఐ మోడ్, ఆల్ దీస్ థింగ్స్ అదంతా కూడా నెక్స్ట్ తర్వాత అనేటువంటి వస్తుంది. అది మీ ద్వారా ఒకసారి ప్రజల్లోకి అనేటువంటిది వెళ్తే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మన జిల్లాలో మొత్తం సుమారు 2,30,000 అనేటువంటి ఉన్నాయి. సుమారు ఒక 27,000 అనేది మనకి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇక బ్యాలెన్స్ అంతా కూడా అరౌండ్ ఒక 17 కేటగిరీ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. సో ఆ 17 కేటగిరీ ఆఫ్ పెన్షన్స్లో ఇందాక అన్నట్టు సికేడి ప్రైవేట్, సికేడి
గవర్నమెంట్ అండ్ డిజేబుల్డ్ అండ్ డిఎంహెచ్ఓ పెన్షన్స్ అండ్ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ డోర్ టు డోర్కి వచ్చేటువంటి కేటగిరీలోకి వస్తాయి. అంటే వీళ్ళెవరూ నమోదు చేసుకోవాల్సిన పని లేదు. బ్యాక్ ఎండ్లో డేటా అనేది ఆల్రెడీ సెర్ప్ దగ్గర, ఫైనాన్స్ దగ్గర అనేటువంటిది వాళ్ళకి సంబంధించిన ఆధార్తో ఉన్నటువంటి డేటా ఉంది. ఆ డేటా అనేది సెర్ప్కి ఇవ్వడం జరుగుతుంది. సెర్ప్ ఇంటర్న్ అనేది ఆ డేటాని అనేది కన్సర్న్ సెక్రటేరియట్ లాగిన్స్కి పంపిస్తుంది. సో మీరు చెప్పినట్టు ఈ డేటాని కూడా వేగంగా రేపటికే వచ్చేస్తే, సో మేము ఆల్రెడీ ఇదిగో మేము లాస్ట్ మంత్లో డోర్ టు డోర్ చేయగలిగినటువంటి డేటా ఇది అని చెప్పి వాళ్ళకి చెప్తాము. కొత్తగా ఎన్పిసిఐ మ్యాప్ అయిపోయి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్లో ఉన్న డేటా కూడా అనేటువంటిది మాకు సూచాయిగా తెలిసిపోతుంది. ఈ రెండు డేటాల ప్రకారంగా ఎవరిదైనా ఒకవేళ ఈ రెండిట్లో లేదు అనుకోనంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా 3వ తారీఖున అనేటువంటి డోర్ టు డోర్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఎలా అనుకుంటున్నామంటే ఫస్ట్ ఎంటైర్ డీబీటీ మోడ్లో అయిపోతుంది 8:30 to 9:30 10:30. తర్వాత 1వ తారీఖు 2వ తారీఖు మ్యాక్సిమమ్ ఈ డోర్ టు డోర్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. థర్డ్ మ్యాక్సిమం ఒకవేళ అయితే థర్డ్ కూడా ఫెయిల్యూర్స్కి సంబంధించింది 1 నుండి 3వ తారీఖులో ఎంటైర్ ప్రాసెస్ అనేది డీబీటీలో 2 అవర్స్లో అయిపోతుంది. వేరేజ్ ఈ 28,000 అనేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికైనా ఖచ్చితంగా ఒక రోజులో చేస్తాం అనట్లేదు, 2 రోజులు చేస్తాము. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ డీబీటీ ఫెయిల్యూర్స్ ఉంటే 3వ తారీఖున అది కూడా చేస్తాం. అంటే ఒకటి బేసికల్గా హాలిడే కదా సార్, బ్యాంక్ హాలిడే, మేడే హాలిడే ఉంటుంది, దానివల్ల అంటే అందుకనే 30వ తారీఖునే సో వాట్ ఎవర్ అంతా కూడా ప్రాసెస్ అంతా చేసాము. తర్వాత గవర్నమెంట్ కూడా ఎస్ఎల్బిసికి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.